ఈ మార్చి నెల మొదటి ఆదివారానికి సన్నిధిని ప్రేమించి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రత్యేకమైన ద్వారా దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుని మాటలు కొద్దిసేపు విందాం. 24వ అధ్యాయం ఆదికాండము 7వ వచనములో చదువుకుందాం. ఇప్పుడు చదువుకుందాం. పరలోకపు దేవుడకు మొదటి నుంచి చదవండి. నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశము ఇచ్చేదని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడకు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు. ఈ సందర్భంలో చెప్పిన మాట దేవునికి స్తోత్రం. ఈ మార్చి నెలలో దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏం చెప్పాలి? మొత్తం అవసరం. ఏం చెప్పాలి? పరలోకపు దేవుడకు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపిస్తాడు. ఎందుకు పంపిస్తాడు? ఇవన్నీ నేను ఇప్పుడు వాగ్దానంలో వస్తాను. ఎందుకు పంపిస్తాడు? పరలోకపు దేవుడి దూత ఎవరు? అసలు ఏంటి? అప్పటికే శారా చనిపోయి ఉంది. అబ్రహాం భార్య శారా చనిపోయింది. అప్పటికే తండ్రి కొడుకులు మాత్రమే అబ్రహాము ఇస్సాకు మాత్రమే ఉన్నారు. మరి ఆ స్థలంలో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు తన దాసుడు అబ్రహాం పెద్ద దాసుడైన ఎలియాజరును పిలిచి ఏమంటున్నాడంటే, ఇలాగా ఈ అధ్యాయంలో కనపడతాయి, ఇక అలాగా కనబడతాయి. మరి నా కుమారుడికి నువ్వు వెళ్ళి భార్యను తీసుకురామంటాడు. భార్యని తీసుకురావడానికి ఎక్కడికి వెళ్ళమంటాడు? తన సొంత ప్రాంతానికి వెళ్ళమంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరికి తెలిసిన విషయాలే. మరి ఎలియాజరుకి ఎవరున్నా తోడు? ఎలియాజరు వెళ్తున్నప్పుడు పరలోకపు దూత అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు అని అర్థం. మీరు మీ బైబిల్లో అక్కడ డబుల్ అక్షరాలు ఉన్నాయి చూడండి. డబుల్ అక్షరాలు ఉన్నాయి. యేసు ప్రభు అని అర్థం. డబుల్ అక్షరాలు అంటే బాగా డబుల్ ప్రింట్ ఉంటుంది కదా, లావుగా కనపడుతుంది, నల్లగా. అదే మరి ఆ స్థలంలో ప్రభు యేసు ప్రభు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని ప్రజలకు వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉన్నారు. అమాలేకులు అనేవాళ్ళు. ఎవరమ్మా? అమాలేకులు. ఎవరో సేవకుడు ఏం చెప్పాడు? వాక్యం ఏం చేస్తాడు? ఇంటికెళ్ళి అమరక్కల గురించి చెప్పాడు. అమరక్కలు అమాలేకులు కాదు. ఏమర్థమైంది ఇప్పుడు? అమరక్కలు కాదు నేను చెబుతుంది. అమాలేకులకి దేవుని ప్రజలు అంటే భలే చులకన. ఎందుకంటే దేవుని ప్రజలు వాళ్ళు దేవుడు ఆస్తులు తీసుకుంటే వీళ్ళు ఏం చేస్తారంటే వెనక్కి లాగుతూ ఉంటారు. ఎందుకంటే ఎర్ర సముద్రం దాటినప్పుడు కొంతమంది వెనకబడిపోయారు. దేవుని ప్రజలు కూడా, దేవుని సంఘంలో కూడా, విశ్వాసుల్లో కూడా కొంతమంది వెనకబడిపోతూ ఉంటారు, ముందుకు రారు. అప్పుడు ఐగుప్తు దేశంలో 430 ఏళ్ళు బానిసలుగా ఉంటే దేవుడు బయటకు తీసుకొస్తే మరి ఎర్ర సముద్రం మొదటిగా అడ్డరాల ఐదో సమస్య. దేవుని ప్రజలకు 5వ సమస్య ఎర్ర సముద్రం ఎదురిస్తే ముందేమో ఎర్ర సముద్రం, వెనకేమో పరసైన్యం, చుట్టూ ఏమో పర్వతాలు. ఎటు వెళ్ళడానికి లేని పరిస్థితులలో మరి దైవజనుడు మోషే దేవునికి ప్రార్థన చేసినప్పుడు మోషేతో దేవుడు అన్నాడు, అయ్యా నీ చేతిలో ఉన్న మోషే, నీ చేతిలో ఉన్న కర్ర అదే దేవుని గ్రంథం, అదే జీవ గ్రంథం, అదే దేవుని వాక్యం. ఎప్పుడైతే ఆ చూపించాలే ఆ సముద్రం ఏమైందంట? 2 పాయలుగా అయినది. అప్పుడు కొందరు వెళ్ళిపోయారు, కానీ కొంతమంది వెనకంజలో ఉన్నారు. వారిని అమాలేకులు ఏం చేశారంటే వెన్నుపోటు కొలుస్తున్నారు. ఎప్పుడు కూడా అంతే, వెనకంజ ప్రభు సన్నిధికి వస్తారు కానీ వెనక 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 వారిని అమాలేకులు అనగా సాతానుగా వారు పట్టుకుంటాడు. మిమ్మల్ని లేవనెత్తలేడు. ఎప్పుడు దేవుని సన్నిధికి ఎక్కడ ఉండాలంటే ముందంజలో ఉండాలి, ముందుగా వెళ్ళాలి. అమాలేకులు ఆ రోజున వెనకబడిన వారందరినీ పట్టుకున్నారు. దేవుని దూత మనకు ముందున్నారు, వారిని మనం ఫాలో అవ్వాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. మన కుటుంబ జీవితములలో లేవనెత్తబడడానికి ఇంకా మనం అట్టడుగులో ఉంటున్నామని వెనకబడి జీవితం, విశ్వాస జీవితం వెనకబడి ఉండటం వల్లనే హెబ్రీలు అనగా అర్థం ఏంటి? దాటిపోయిన వారు. దాటిపోతా
రాత్రిపూట ఈ రోజున దేవుడు ఈ నెలలో మన తండ్రి ఏమైపోతున్నాడు తెలుసా? ముందుండి ఏమైపోతున్నాడు? విడుదలైపోతున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? విడుదలైపోతున్నాడు. మొదటిగా దేవుడు మనకి ఈ నెలలో దేవుని కృపను బట్టి ఈ వాగ్దానంలో విడుదలైపోతున్నాడు. ప్రతి విశ్వాసం వెనకనక ఉంటే సాతాను గడిచి వెళ్ళిపోతాడు. వెనకనక ఉన్నామనుకో, వెనకనకే ఉంటున్నామంటే ఏది అర్థం? ప్రభు సన్నిధికి డైరెక్ట్ రాలేకపోతున్నాం. ఎందుకని అర్థం? ఏదో ఉంది, మీలో లోపాలు ఉన్నాయి, భయపడుతున్నావు, దీటుగా బైబిల్ తీసుకుని రాలేకపోతున్నావు. విడుదల ఈ రోజున దేవుడు సంపూర్ణత పొందుకున్నాం. ఇబ్బందుల కొలిమిలో ఉన్నానేమో దేవుడు విడుదలైపోతున్నాడు. ఇనుపుల కొలిమిలో ఉన్నానేమో దేవుడు విడుదలైపోతున్నాడు. సంఖ్యల మధ్యలో ఉన్నానేమో దేవుడు విడుదలైపోతున్నాడు. వేటకాల ఊరిల మధ్యలో ఉన్నారేమో దేవుడు విడుదలైపోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎబ్రాయీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13-14 చదువుకుందాం. అవి నశించును గాని అయితే నేను శత్రువులని పాదపీఠముగా చేయవలెను. ఇదిగో ఈ రోజున మనకి విడుదల చేయబోతున్నాడంటే శత్రువుని పాదపీఠముగా చేయవరకు ప్రభు మన కుడి పార్శ్వన ఉండబోతున్నాడు. ఈ కుడి పార్శ్వన కూర్చుంటుమాని దూతలతో ఎవని గురించి అయినా ఎప్పుడైనా చెప్పునా. వీరందరూ రక్షణయు స్వస్థతను పొందబోవు వారికి పరిచారము చేయుటకై దేవుడు అంట మన కొరకు దేవదూతలు ఏం చేస్తున్నాడట? కాపుదల బట్టి పరిచారకులుగా ఉంచుతున్నాడు. దేవుని స్తోత్రం. ఎవరి కోసం? రక్షణ పొందుకున్న వారి కోసం, దేవుని బిడ్డలుగా స్థిరపరచబడిన వారి కొరకు. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామో చక్కగా దేవుని ఒక దూత ఎంతమంది చంపిందో తెలుసా? ఒక దూత. చదువుతారా? ఆ వచ్చిన చదువుతారా? నేను ఇక్కడ రాసి పెట్టాను, ఒక దూత ఎంతమంది చంపిందంట? రాజులు రాసిన రెండవ గ్రంథం 19వ అధ్యాయము 35వ వచనం. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండు పేటలో జొచ్చి 185,000 మందిని. ఎంతమంది? 1,25,000, 35,000, 1,00,000. ఒక్క దూత మనకు కాపుదల ఉంటే ఎంతమంది వచ్చినా మొత్తం మహావత్త ఊర్లో ఎంతమంది ఉంటారు? ఒక 2,000 మంది ఉంటారా? 3,000 మంది ఉంటారా? ఈ 1,25,000 మన కాన్స్టిట్యూషన్ మొత్తం వచ్చినా సరే, అంటే బాపట్లో ఉన్న ప్రజలందరూ మన మీదకి వచ్చిన ఒక్క దూత ఏం చేసిందట చెప్పండి? కాపుదల చేసింది. ఒక్క దూత అందరూ అంతమార్చింది. దేవుని స్తోత్రం. దూత యొక్క పని ఏంటంటే, దూతల డిపార్ట్మెంట్లు ఉన్నాయి. దూతలలో డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఒకటి సంగీత బృందం ఉందంట, దూతలలో సంగీత బృందం ఉందంట, యుద్ధాలు చేసే అంట, ఈ దూతలు మెసేజ్ తీసుకొచ్చే అంట, కాపుదలు ఇచ్చే దూతలు. ఎన్ని దూతలు ఉన్నాయి? 4 రకాలు. ఒకటేమో మనం ఆరాధించుతున్నప్పుడు మన ఆరాధన తీసుకెళ్లి దూతలు వస్తాయంట. రెండోది మనము బాధలో సమస్యలు అయితే సాధారణ వాళ్ళు పోరాడాలంటే యుద్ధం చేసే దూతలు వస్తాయి. యుద్ధం చేయడానికి ఏ దూత అంట? మైకేల్. ఏ దూత చెప్పండి? ఏ దూత? ఏమా ఏ దూత? మైకేల్. మూడవదిగా మెసేజ్ మనకి ప్రభు దగ్గర నుంచి ఆయన మాటలు మన దగ్గర తీసుకొచ్చి గబ్రియల్ దూత, మెసెంజర్, ఏంజల్. తర్వాత కాపుదలు ఇచ్చి శరాబులు, కెరూబులు, దూత గణములన్నీ మనకు కాపుదలు ఇచ్చి. దేవునికి స్తోత్రం. ఇన్ని రకాల దూతలు మనకు పెట్టుకుంటే మనం ఏం చేస్తున్నాం? వెనకంజ ముందుకు రాట్లా, వెనక్కి మన ఆత్మీయ జీవితం అంతా వెనకపోయి చెప్పులు మంచం ఎక్కినప్పుడు అప్పుడు ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు? అడ్డించుకోడు. ఇప్పుడు ఉన్నప్పుడే సమయాన్ని ఇప్పుడు
ఈ నెలలో వాగ్దాన విడుదల ఇవ్వచ్చును గాక. నీకున్న ప్రతి చిక్కులు పెడుతున్న భారములన్నీ యేసు నామములో విడుదల కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి మాట విడుదల. మొదటి మాట ఏంటి? విడుదల. అపోస్తలుల కార్యములు ఈరోజు మొదటి మాట ఈ వాగ్దానములో దేవుడు మనకు అనుగ్రహించిన మడిన మొదటి మాటలో అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము మొదటి నుంచి 12 చరణాల్లో 7వ వచనం చదువు. మనకి టైం లేదు, మీరు ఇంటికి వెళ్ళి నోట్ చేసుకోండి. మొదటి నుంచి 12 వచనాలు నోట్ చేసుకుని అందులో 7, 8 వచనాలు చదువుదాం. చదవండి. ఎవరు ఈ రోజు అంతా దూతమై కనపడుతుంది. ప్రభు దూత అతని దగ్గర నిలబడి ఆయన ఉన్న స్థలము ఎవరు? ఈయన పేతురు గారు, పాస్టర్ గారు. ఈ పేతుర్ని తీసుకెళ్ళి ఎక్కడ వేసారు? అందరూ నాకు చదివేటప్పుడు వాక్యం చదవండి, తర్వాత నా వచ్చు అప్పుడు అర్థమైంది. పేతుర్ని చెరసాలలో వేసారు. ఎందుకు వేసారు అంటే వాక్యం చెప్పిన. ఎలాంటి వాక్యం? ఉన్నది ఉన్నట్టుగా ఖండించే వాక్యం. అవి కొంతమంది తగులుతుంది. వాళ్ళు ఏం చేశారు? వీళ్ళందరూ ముట్టడయ్యి, వీళ్ళందరూ కొమ్మక్కయ్యి చెరసాలలో పడేస్తే హేరోదు రాజు చెప్పి లోపలేస్తే లోపల ఈ సంఘం అంతా ఏం చేసిందంట? ఒక ఇంట్లో కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభువా మా సేవకుడయ్యా, జ్ఞాపకం చేసుకున్నాయా, అయ్యా ఒట్టుకున్నాను తీసుకెళ్ళిపోయారా, ఎన్ని చేశారు అట్లా చేశారని ప్రార్థన చేస్తున్నారు. ఇంట్లో కూడుకుని పేతురు అక్కడ పేతురు గారు ప్రశాంతంగా ఏం చేస్తున్నాడు? అక్కడ చెరసాల్లో నిద్రపోతున్నాడు. ప్రశాంతం. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలో ప్రశాంతం నిద్రపోవచ్చు. ఎందుకో తెలుసా? మనకు ఎవరున్నారు? స్పందించాలి. మీరు కొద్దిగా తోటి మనకు కాపుదల ఉంది. దేవుని స్తోత్రం. అక్కడ ఆయన ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. మీరు అధ్యాయం చదువుకోండి ఇంటికి. ప్రశాంతంగా నిద్రపోతుంటే దూత వెళ్ళి ఏం చేసింది? పేతురుని తట్టి త్వరగా లేమని చెప్పి అతను లేపగా అతను సంఖ్యలు పెట్టున్నాయండి. ఎక్కడికి వెళ్ళిపోతాడేమోనని శాస్త్రాల్లో పెట్టి కూడా ఏం చేశారు? అందరికి స్పందించాలి. ఏం చేశారు? చేతులు పెట్టి సంఖ్యలు వేసి, కాళ్ళకు సంఖ్యలు, నడుము సంఖ్యలు ఎక్కడ కదా వారికి మళ్ళీ పోలీసు చుట్టూ పెట్టాడు. బయట పెట్టింది కాదు పెట్టి అది నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కోమని చెప్పినప్పుడు అలాగే చేశాడు. తన లేచుతున్నప్పుడు అవి ఏమైనాయి అంట? పడపడగా వెళ్ళిపోయి చక్కగా బయటికి తీసుకెళ్ళిపోయి ఎక్కడ దాకా తీసుకెళ్ళాడంట దేవుని దూత? ఎక్కడ దాకా తీసుకెళ్ళాడు? ఎక్కడైతే వీళ్ళందరూ కూడుకుని ఉన్నారో, ఏ స్థలంలో కూడుకుని ఉన్నారో ఆ దగ్గరలో, అంటే ఆ వచనంలో దాకా తీసుకెళ్ళి దేవుని దూత విడిచిపెట్టడం జరిగింది. దేవుని స్తోత్రం. అధ్యాయంలో చాలా విషయాలు చెప్పలేదు, కానీ చెబితే మనకి 5-6 మాటలు ఉన్నాయి. తెలియపరచాలి కాబట్టి నేను దాటేసుకుంటూ వెళ్తున్నాను. మొదటి 2 వచనాలు చదువమ్మా. అదిగో హేరోదు అనే రాజు అప్పటికే యాకోబును చంపేశారు. దేవునికి స్తోత్రం. పేతురు లోపల వేసారు, సంఖ్యలు ఉన్నాయి, ప్రార్థన చేశారు. దేవుడు ఏం చేశాడు? దేవుడు దూతను పేతురు దగ్గర పంపించాడు. ఈ నెలలో మీ అందరికీ మీరు ధైర్యముగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. దేవుని దూత మన కొరకు కాపులా పెట్టి మనం విడిపించబోతున్నాం. సమస్యలు ఉన్నామేమో, అనారోగ్యంలో ఉన్నామేమో, శోధనలో ఉన్నామేమో, నువ్వు సంపూర్ణంగా ఉన్నట్లయితే దేవుడు సంపూర్ణమైన విడుదలైపోతున్నాడు. సంపూర్ణమైన విడుదలైపోతున్నాడు. ఒక ఆమె హాస్పిటల్లో పెట్టారట. ఆమె విశ్వాసరాలే. అందులో బాగోపోతే హాస్పిటల్లో పెట్టారు. హాస్పిటల్లో పెడితే ఒక ఆపరేషన్ చేయాలట. డాక్టర్ గారు మొత్తిస్తున్నారట. మొత్తం ఎక్కట్లా, మొత్తిస్తున్నాక నిద్రపోట్లా. మొత్తం అంటే ఏంది?
మొత్తంటే ఏంది? మొత్తంటే ఏంటమ్మా? నిద్రపోవటమేగా. నిద్రపోవట్లా, రావట్లా. ఎంత మొత్తం ఇచ్చినా నిద్ర రావట్లా. డాక్టర్ గారికి అర్థం కావట్లా. ఆ డాక్టర్ పిలిచినా ఈ డాక్టర్ పిలిచినా ఏ మొత్తం ఇచ్చినా నిద్రపోవట్లా. రోజున ఆ చర్చి మాస్టర్ గారు ప్రార్థన చేద్దాం హాస్పిటల్కి వెళ్తే ప్రార్థన చేస్తున్నాడు. అయిపోయింది. డాక్టర్ గారు అన్నాడట పాస్టర్ గారితో, ఏమంటే పాస్టర్ గారు మీ చర్చి ఆమె బిలీవరు ఏమిటి మొత్తం ఎక్కట్లేదండి అంటే, అప్పుడు పాస్టర్ గారు అన్నాడంట, నేను వాకింగ్ చెప్తానండి, వాకింగ్ చెప్తాము మొత్తం ఎక్కింది. ఏమెక్కింది? వాకింగ్ చెప్తాము, నిద్ర పట్టింది. హాస్పిటల్లోనే ఆ ఇంటెన్సివ్ కేర్లో లోపల పెట్టినప్పుడు ఈయన వాకింగ్ చెప్పడం మొదలైతే ఆమె నిద్రపోయింది, ప్రశాంతంగా నిద్రపోయిందంట. నిద్రపోయిందంట. దేవునికి మహిమ కలుగుతుంది కాక. మనకి ఎక్కడ నిద్ర రాదు. ఎక్కడ వచ్చింది? దేవుడు వాకింగ్ చెప్పేటప్పుడు వాళ్ళు చెప్పుకోవటమో లేకపోతే కాసేపు ఉండలేదు, నిద్రపోవటమో లేకపోతే నడుము పగిలిపోవటమేమో. ఏది కోత ఉదయం నుండి సాయంత్రం దాకా వస్తాం, దానికి ఏముండదు. కానీ లేకపోతే ఇప్పుడు మిరపకాయ కదా, ఇవన్నిటికీ ఏముండదు. కానీ ప్రాంతర గ్రంథాలు ఏమొచ్చింది? నడుము నొప్పులు, కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు. ఆమెకి ఇప్పుడు ఏం కట్టి ఎంత మందులు వేసినా కూడా ఏమొచ్చేసింది? మనకు ఈ స్థితిలో ఉన్నారు చాలా మంది. మనకి ప్రభు వీటన్నింటిలో చూడలు కలుగును గాక. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము తీయండి అందరూ. 6వ అధ్యాయం తీయండి, 12వ వచనం చదువుకుందాం. రాజు సముఖమునకు వచ్చి శాసన విషయాన్ని బట్టి, రాజా 30 దినముల వరకు నీవు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనా ఎవరు కూడా ప్రార్థన చేయకూడదు. షరతు, ఒక చట్టం. ఈ రాజుగారి చట్టం పెట్టి, ఎవరైనా ఈ రాజుగారి పేరు ఏంటి చెప్పండి? ఈ రాజుగారి పేరు దర్యావేష్. ఈ రాజుగారి పేరు ఏంటి? అందరు చెప్పండి. ఈ రాజుగారి పేరు ఏంటి చెప్పండి, అందరు చెప్పండి. దర్యావేష్. దర్యావేష్ అనే రాజుగారు చట్టములు పెట్టాడు. ఏమని పెట్టాడు? ఇది కూడా ఈయనందరికీ పెట్టలా. అక్కడ ఒక 123 పెద్దలు ఉన్నారు, 120 మంది. దానిలో 3 మరి ప్రాముఖ్యమైన ఉన్నారు. ఆ వాళ్ళు దానియేలు మీద కక్ష చేత రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారికి తెలియక అర్థం కాకుండా మాట్లాడారు. ఏమనంటే, రాజా, ఈ దేశంలో నిన్ను తప్ప ఏ మనుషునికైనా ఏ దేవునికైనా ఆరాధన చేయకూడదు అని ఆయనకి తెలియని విషయాలు చెప్పి చట్టం చేయించి, ఈ నెలలో మార్చి నెల ఉదాహరణకి ఈ తారీఖు నుంచి ఈ నెలలో ఎన్ని రోజులు? ఏం డౌట్ లేదుగా. 31 వరకు ఎవరు కూడా ఏ దేవుని ఆరాధించడానికి లేదు. ఎవరిని ఆరాధించాలి? రాజుగారిని దర్యావేష్ మాత్రమే ఆరాధించాలని ఒక చట్టం చేపించి, ఆ చట్టము ఒక దానియేలు వారికి టార్గెట్ పెట్టారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ టార్గెట్ పెట్టుకుని 30 రోజులు లేదా నెలంతా, ఈ మార్చి నెలంతా దేవుని స్తుతించకుండా దానియేలు ఉంచాలని ప్లాన్ చేస్తే, దానియేలు ఏం చేశాడు? ఈ చట్టం అందరికి వినపడింది. చదువు. ఇట్టి శాసనము సంతకం చేయబడిన దానియేలు తెలుసుకున్నాను. తన ఇంటికి వెళ్ళి ఆయన దానియేలు భక్తిపరుడు, ఉద్యోగస్తుడే కాకుండా భక్తిపరుడు. ఇంటికి వెళ్ళి యథావిధంగా ఏం చేశాడు? మోకాళ్ళలోనే. మనకైతే ప్రార్థన చేయకుండా 10 రోజులు పెట్టి ఒక నెల రోజులు అని చట్టం పెట్టి ప్రశాంతంగా అమ్మయ్యా అని సంతోషిస్తాడు. మనకేది మన టార్గెట్ ఏంటంటే ప్రార్థనకి ఏదో వస్తున్నాం కానీ సంపూర్ణత దానియేలు చూడండి.
ఇట్టి శాసన సంతకం చేయబడినను దానియేలు యథావిధి ఎత్తుకు వెళ్ళి మూడు మారు, రోజుకి ఎన్ని పూట్ల? 3 పూట్ల. 3 పూట్ల నేను అనుకుంటున్నాను 3 పూటలు తింటున్నాను కదా. ఉదయం పూట టిఫిన్ తింటాం, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం సప్పర్. ఈ 3 తింటున్నాం కదా. 3 ప్రార్థన చేసినట్టున్నాం. మళ్ళీ ఉద్యోగం చేసుకుంటారు. ఈరోజు మనకి ఉద్యోగం చేస్తే ప్రార్థనకి ఏదో ఉద్యోగం ఉంటే ప్రార్థనకి అసలు దేవుడే గుర్తురాడు. మన ఉద్యోగం ఏందో మనం ఏందో. ఒక ఆయనకి బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. వాళ్ళ భార్య రోజు ప్రార్థన చేయించింది. రోజు ప్రార్థన. పాస్టర్ గారి ప్రార్థన, ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తే ఆ భర్తకి ఏమొచ్చింది చెప్పండి? ఉద్యోగం వచ్చింది. చెప్పుకున్నాడండి ఒక రోజు, అయ్యా బైబిల్ తీసుకుని అందరి మధ్యలో, ప్రభువా నాకు కానీ ఉద్యోగం ఇస్తే నీ సన్నిధి నేను విడిచిపెట్టినయ్యో అని సాక్ష్యం చెప్పుకున్నాను. ప్రార్థనకు వస్తూ ఉండగా బ్యాంకులో నోటిఫికేషన్ పడితే ఎస్బీఐ బ్యాంకులో జాబ్ పెట్టుకున్నాను. దేవుడు ఇచ్చిన జాబ్ ఏమన్నాడు? అయ్యా నువ్వు జాబ్ ఇస్తే నీ సన్నిధి నేను ఎన్నడికి అన్నాడుగా. కొన్నాళ్ళు పాటు వచ్చాడు. కొద్ది కాలమే వచ్చాడు. మెల్లమెల్ల ఇద్దరు భార్య భర్తలు వచ్చేవాడు. కాస్త భార్యే వస్తుంది. అప్పుడు సేవకుడు అడిగాడు, ఏంటో మా బ్రదర్ రావట్లేదు ఏంటంటే, ఆమె ఏం చెప్పింది తెలుసా? బ్రదర్కి కుదరట్లేదంటే. అదేంటమ్మా మరి మాకు సాక్ష్యం చెప్పాడు కదా, దేవునితో తీర్మానం చేసుకున్నాడు కదా అంటే, ఒప్పుకో అసలేం నాకు తెలియదండి అన్న. ఇంకా కొన్నాళ్ళు జరుగుతుందిగా వీళ్ళు ప్రార్థన చేసుకున్నారు. ప్రార్థనలో పాస్టర్ గారు అన్నాడు, పాస్టర్ గారు ఏం ప్రార్థన చేశారంటే, దేవుడు ఇచ్చిన జాబుకి దేవుని సన్నిధి రావట్లేదు కాబట్టి యేసు నామమున ఉద్యోగాన్ని 3 పువ్వులుగా కాన్నాడట. ఓటి అన్నాడు. ఏమేమందంటే ఆమె అంత తెలియక నిద్రపోతుందో ఏమో. మనం అంటాం కదా, ఎక్కడైనా ఉంటాం, హల్లెలూయా అన్న దగ్గర, ఆమె అన్న దగ్గర ఎక్కడ ఉంటాం? సిద్ధంగా ఉంటాం కదా. ఆమె కూడా ఆమె అనగా దేవుడు ఏం చేశాడు? దాన్ని నెరవేర్చుకొచ్చాడు. ఇక దేవుడు ఈయన ఏం చేస్తున్నాడంటే, ఆదివారం కూడా బ్యాంక్ వెళ్తున్నాడు. ఆదివారం బ్యాంక్ ఉంటుందా? 2వ శనివారం బ్యాంక్ ఉంటుందా? 4వ శనివారం బ్యాంక్ ఉంటుందా? ఏం మీకు తెలీదా? ఉండదుగా. కానీ వెళ్తున్నాడు. ఈ సొంత ప్రోగ్రాలు ఇది. రాత్రికి వెళ్ళకుండా ఇదంతా ప్లాన్. దేవుడు ఏం చేశాడంటే, ఒక రోజున ఎట్టగా ఉందని ఆయన అంట మళ్ళీ అక్కడ పనిచేసింది కాక ఆ ఫైల్స్ ఇంటికి కొట్టేస్తున్నాడంట. ఈ మధ్యలో ఆటోలో పెట్టుకుని వస్తున్నప్పుడు వర్షం కురిసింది. బాగా వర్షం కురిసింది. ఆటో వాడు ఏం చేశాడంటే, వాడు పోతా గుంట చూసుకోవాలి. ఆ గుంటలో పడింది, తెగబడింది. ఈ ఫైల్స్ కాస్త చెప్పండి, ఫైల్స్ కాస్త బోధలో పడ్డాయి, నీళ్ళలో పడ్డాయి. ఏమైపోయింది? ద్రాహం అయింది. ఏమైంది? లిక్విడ్ అయింది. ఏమైంది? కాఫీ అయింది. క్యాపిటల్ కాఫీ అయింది. ఇక ఏం చేయాలి? మొత్తుకుంటున్నాడు. ఇప్పుడు ఉద్యోగం కాస్త ఏమైంది? వెళ్ళాడు. తెల్లారి సోమవారం వెళ్ళాడు. మేనేజర్ గారికి చెప్పాడు, అయ్యా ఇలా జరిగింది అనగానే, సార్ ఇలా జరిగింది అనగానే మేనేజర్ గారు అన్నారు, అయ్యా ఆ ఫైల్స్ తెస్తేనే నువ్వు ఉద్యోగంలో ఉంటావు, లేకపోతే సస్పెండెడ్ అనే లెటర్ ఇచ్చేసారు. అయితే ఉద్యోగం వచ్చారని ఒక ఆంక్షలు పెట్టేసరికి ఈయన ఎక్కడికి వచ్చాడు? మళ్ళీ చెప్పండి, మీ నోటితో చెప్పాలి. ఎక్కడికి వచ్చాడు? మరలా పోగొట్టుకున్న దగ్గరకు వచ్చాడు. దేవుని స్తోత్రం. అలా మళ్ళా దేవుని సన్నిధికి వచ్చి అప్పుడు బ్రతుకుగా అదేదో నీకు దేవుడు వారికి ఉద్యోగం వచ్చింది. ఎందుకు? దేవుని సన్నిధికి మరింతగా ఉంటాడు. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుడు అన్నిటి రీత్యా మనం ఏం చేస్తున్నాం? విడుదలిస్తున్నాడు. ఇక్కడ సమస్య ఒకటి వచ్చింది. సమస్య వస్తే దానియేలు విడిచిపెట్టాడా? విశ్వాసకి సమస్య వస్తే ఏం చేస్తున్నాం? అంత సమస్య వస్తే చాలు. అంత సమస్య వస్తే శనివారం గుర్తుండదు, ఆదివారం గుర్తుండదు, మిగిలిన నియమా గుర్తు అసలు గుర్తుండదు. మనము దేవుడి సన్నిధిలో దేవుడు చేసిన మేలును ఇంకా చేయాలి. దేవుడు మనకు ఉద్యోగం ఇస్తే, లేకపోతే వ్యాపారం ఇచ్చినా, చేతి పని ఇచ్చినా ఇంకా నమ్మకంగా
అంతకుముందు చేసిన దానికంటే ఇంకా మరింతగా చేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అని సాక్ష్యాలు ఎంతమంది ఉన్నారు? మీరు సాక్ష్యం చెప్తారు. ఒకటి రెండు సాక్ష్యాలు. మీరు చెప్పేదాన్ని బట్టి నేను టైం ఇస్తాను. రెండు సాక్ష్యాలు అంతేగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా జరుగుతున్నప్పుడు 30 రోజులు దానియేలు ఏ రోజు కూడా మానుకోవాలి. వాళ్ళ పళ్ళు దొరుకుతున్నారు. ఎంత శాస్త్రం పెట్టిన ఎందుకంటేమో అన్నట్టుగా చూస్తే ఈ 30 దినాలు ఆయన పని యథార్థంగా ప్రార్థన చేస్తున్నాడు. 30 దినాలు అయిపోయిన తర్వాత ఎన్ని వచ్చింది చదువుతారు? ఇప్పుడు 20 వచ్చింది. ఒకసారి 14 వచ్చింది. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి, అది రాజు ఈ మాట విని, ఏ మాట? దానియేలు అంటే దర్యావేషుకి చాలా ఇష్టం. దర్యావేషు రాజుకి చాలా ఇష్టం. ఎప్పుడైతే దానియేలు లోపలేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చినప్పుడు ఆయన దర్యావేషు రాజు గారు బాధపడుతూ ఏమన్నాడమ్మా? బహుగా ఎక్కడైనా దానియేలు తప్పిద్దాం అనుకుంటే అక్కడున్నా వారు తప్పించడానికి వీలేదని మీరు ఇంటి దగ్గర అయ్యింది చదువుకోండి పూర్తిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చదవండి 20 వచ్చారంలో దానియేలు రాత్రి వేసారు కదా, వేసారు ఉదయాన్నే చీకటితో. అంటే ఆ రాత్రి రాజు గారు ఏం ముట్టుకోలేదంట, భోజనం ముట్టలేదంట. రాజుగారు భోజనం ముందు కచేరీ జరిగిందంట, పాటల కచేరీ. రాజుగారు భోజనం చేయాలంటే ముందే జరిగింది చెప్పండి, పాటల కచేరీ జరిగిందట. అవి లేవు, ఆపేశాడు. రాజుగారు ఉపవాసం ఉండి రాత్రి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఈ కుమారుడు దానియేలు గారిని మీరు రక్షించే దేవుడు నేను నమ్ముతున్నానని రాత్రి అంతా నిద్ర పట్టలేదంట. నిద్ర పట్టుకుని ఉదయాన్నే 20 వచనంలో అక్కడ గోపుగా రాగానే ఏమంటున్నాడు? గొప్ప స్వరముతో రాజుగారు అంటున్నాడు, దర్యావేషు రాజు గారు ఏమంటున్నాడు? జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు, నిజమైన దేవుడు కాబట్టి నీవు సేవించుతున్న దేవుడు రాత్రి నేను అసలు ఎక్కడ పడేసారు దానియేలుని? కండిషన్ సింహపు బోన్లో. సింహాలు ఎలా ఉన్నాయి? వాళ్ళంట 3 రోజులు ఉపవాసం పెట్టారట. శత్రువులు దానియేలుని వేసేసరికి ఎముకలు కూడా తినేయాలని 3 రోజులు ఉపవాసం పెట్టారట. పెట్టేసరికి దానియేలు ఆ రాత్రి వేసినప్పుడు అవంట దానియేలు వేసిన వెంటనే మోకాళ్ళు వేసి ప్రయత్నాలు చెప్తున్నారట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ చెప్పండి, అందరూ చేతులు ఎత్తి చెప్పండి. దేవుని స్తోత్రం. అసలు నమస్కారం చేసి ప్రయత్నాలు చెప్పి కాపలా కాసిపోయిన దాని దేవుని స్తోత్రం. ఉదయాన్నే గోపురంలోకి వెళ్ళినప్పుడు గొప్ప స్వరముతో జీవము గల దేవుడు నువ్వు చేస్తున్న జీవము గల దేవుడు నిన్ను రక్షించినప్పుడు దానియేలు అంటున్నాడు, రాజు నిరంతరం జీవించుగాక. ఆమేన్. నిరంతరం ఉండగాక. మనం ఎవరైనా హాని చేసినవాడిని నువ్వు నిరంతరం జీవించుగాక అంటామా? నీ కాళ్ళు పడుకోని, నేను ఎత్తులు పడుకోని, అది పడుకోని, ఇది పడుకోని, ఓ చదివి మనం ఆ చచ్చిపోయింది దాకా మనకి నిజంగా దానియేలు వలె దేవుడు తన రాత్రంతా కాపుదన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే రాజుగారు ఏం చేశాడు తెలుసా? 24 వచ్చిన మళ్ళా రాజు ఆజ్ఞించాడు, దానియేలు మీద నింద మోపించిన 120 మంది ఉన్నారు. 120 మంది ఉన్నారు. వారందరూ 120 మందిలో భార్యలు ఎంతమంది ఉంటారు? ఒక్కొక్కరికి ఒక భార్య వేసుకుంటే 120 ప్లస్ ఒక్కొక్కరికి ఇద్దరు పిల్లలు వేసుకుంటే ఫ్యామిలీకి 4 అంటే 120 × 4 ఎంత? 480. ఎంతమంది చెప్పండి, అందరు చెప్పండి. 480. నేను సుమారు చెప్తున్నా, ఇది కరెక్ట్ లెక్కే కాదు కానీ నేను సుమారు చెప్తున్నా. ఒక దానియేలు కదిలించినందుకు ఏమైంది? 480
మందిని ఎక్కడ పడేశారు? ఏమ్మా ఎక్కడ పడేశారు? చదవదు ఏంటి అమ్మాయి? 480 మంది ఏం చేశారు? 480 మంది లేదు అక్కడ, కానీ వాళ్ళని వాళ్ళ కుటుంబాలని ఎక్కడ వేశారు? సింహాల్లో పనులు అయితే ఏసీకి సరిగ్గా 480 మంది ఎముకలతో సగం పిండి చేసి పడేస్తారు. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులు చేసిన పాపం ఎవరి మీదకి వచ్చింది? ఇక్కడ వాళ్ళు చేస్తే వాళ్ళ బిడ్డలు భార్యలు ఉన్నది. దేవుని బిడ్డలతో పెట్టుకోకూడదు. దేవుని దూత కాపుదల ఉంది. ఏ చేస్తాడు దేవుడు? ఒప్పుకోడు ఆయన. అన్యాయముగా నువ్వు తీర్పు అసలు తీర్పు తీర్చడానికి ఎప్పుడు హక్కు లేదు. తీర్పు తీర్చేది ఆయన. ఎవరు తీర్పు తీర్చుకోవద్దు, ఎవ్వరు తీర్పు తీర్చుకోవద్దు. రేపు నీకు తీర్పు దేవుడు తీరుస్తాడు కాబట్టి తీర్చుకోవద్దు. రాజు అందరూ అప్పుడేస్తే ఏమైందంట? ఈ నెలలో దేవుని బిడ్డల కొరకు దర్యావేషు ఎవరనుకున్నారు? దర్యావేషు కోరేషు కలిసి బబులు దేశం మీద దండెత్తినప్పుడు దర్యావేషేమో మాదీయ రాజు ఇవన్నీ మీకు చరిత్ర అవసరం లేదని కోరేష్ పుట్టినవాడే అహష్వేరోషు రాజు. 34వ కీర్తన 7వ వచనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి నుండి వారిని రక్షించును. ఎవరి యందు? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి నుండి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం. సొదొమ గొమొర్రా పట్టణం భయంకరంగా పాపములు ఉందంట. వాళ్ళు ఎలాంటి పాపములు అంటే వరస వాగి లేని పాపములు ఉన్నారంట. ఆదికాండం 12వ అధ్యాయము 4వ వచనం నుంచి 11వ వచనం చదువుకుంటే కనపడింది. అక్కడ లోతు కుటుంబం ఉంది. లోతు కుటుంబం ఒక్కడే దేవుని నమ్ముకున్నారు. దేవుడి దూతలు ఆ ఇంటికి వస్తే అక్కడ ఉన్న వాళ్ళు దూతల దగ్గరకు వచ్చారట. దేవునికి స్తోత్రం కలుగుతుందంట. దూతలు పట్టుకోవడానికి, దూతలతో సేవించడానికి ఆ ప్రజలు ఎలాంటి వాళ్ళు చూడండి. వస్తే లోతు అయ్యా అటు చేయకూడదయ్యా అటు చేయకూడదని బ్రతుకులాడుతుంటే రే అని అన్నట్టుగా తోసివేస్తున్నారు. అప్పుడు దేవుని దూతలు ఏం చేశారంటే లోతుని వారి కుటుంబాన్ని లోపల ఇంట్లో లాగి తలుపులు కనపడకుండా వారికి ఎవరికి చీకటి చేసేసారట. దేవునికి స్తోత్రం. మీరు చదువుకోండి, నేను వివరించడానికి టైం లేదు కాబట్టి 19వ అధ్యాయము 4 నుండి 11 మీరు చదువుకోండి. నేను చెప్పాల్సిన కొన్ని మాటలు ఉన్నాయి. దానియేలు గ్రంథం తీయండి, మళ్ళా ఇంపార్టెంట్ మాటలు ఉన్నాయి. అందుకని 3వ అధ్యాయము 25వ వచనం చదువుకుంటా. అందుకు రాజు, నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. రాజు గారు ఏం చేశాడు? ఇక్కడ షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఆ ముగ్గురికి ఒక కండిషన్ పెట్టాడు. ఇక్కడ కూడా రాజుగారు 60 ఎత్తు కలిగిన ప్రతిమ బంగారంతో చేసిన హైట్ ఎంత చెప్పండి? హైట్ ఎంత? ఎత్తు ఎంత? 60. చెప్పండి అమ్మా, మీ నోరు తెలిసి 60. వెడల్పు 6. వెడల్పు ఎంత? అడుగులు కాదు నేను చెప్తుంది, మీటర్లు. 60 మీటర్లు ఎత్తు, 66 మీటర్లు వెడల్పు. ఎంతో చూడండి. అంత బంగారంతో చేసి నిలబెడితే నమస్కారం చేయమంటే వీళ్ళు ముగ్గురు చేయదన్న. దేవుని స్తోత్రం. అప్పుడు 25వ వచనంలో ఏముందంటే వీళ్ళని అగ్నిగుండంలో పడేస్తే వారితో ఎవరున్నారు? అగ్నిగుండం నుండి విడుదల చేసే దేవుడు. ఈ నెలలో అగ్ని లాంటి శ్రమల నుండి దేవుడు విడుదల చేయను గాక, విడుదల కలుగును గాక. ఎప్పుడు తెలుసా? షడ్రక్, మెషక్, అబేద్నెగోల వలె చాటుగా మనం వ్యవహారాలు చేసి ప్రార్థనకు వచ్చి పై భక్తి చేస్తే కాదు. షడ్రక్, మెషక్, అబేద్నెగోల వలె మనం ఎప్పుడు యథార్థతగా ఉండాలి. దేవుని కొరకు నిలబడగలిగి ఉండాలి. దేవుని కొరకు
మనం జీవించగలిగితే అప్పుడు అగ్నిగుండం లాంటి శ్రమలు వచ్చినను నాలుగో వ్యక్తి ఎవరు తెలుసా? ద సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడైన ప్రభువైన యేసు క్రీస్తు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, తెలుగు బైబిల్లో దూత అని ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ద సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడైన ప్రభువైన యేసు క్రీస్తు వారికి తోడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈయన మార్చిన దేవుడు ఇచ్చిన వాగ్దానం ముందుగా ఎవరు వెళ్ళిపోతున్నాడు? దూత. ఎందుకో తెలుసా? మీ ప్రతి వాటి నుంచి విడుదల పొందుకోవడానికి. ఎందుకు విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక, ప్రతి భారముల నుండి విడుదల కలుగునుగాక, ప్రతి అపర సమస్య నుంచి విడుదల కలుగునుగాక, ప్రతి అనారోగ్యపు క్షణం నుండి ఈ నెలలో ప్రతి వారు విడుదల కలుగునుగాక. ఆమేన్. రెండవది ప్రొటెక్షన్. రెండో మాట కాపుదల. 91వ కీర్తన మనందరికి వచ్చిన కీర్తన 11, 12 వచ్చిన చదువు. ఈ మార్గములన్నిటిలో 91వ కీర్తన 11, 12 వచ్చిన. ఇంకా తీసే కాడే ఉన్నారు. నీ మార్గములన్నిటిలో నేను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాను. నీ పాదములకు రాయి తగులుకుంటారు, తమ చేతుల మీద అడ్డు పట్టుకుంటారు. దూతలు ఎందుకమ్మ దూతలు నీకు ముందుగా ఎందుకు చెప్పండి? మార్గాలలో తోడుగా ఉండటం. ఒకవేళ నువ్వు పడిపోతున్నావేమో పట్టుకోవడానికి దూతలు. అసలు ఎంత గొప్ప అద్భుతం! నీవు దేవుని ఆశ్రయించినందుకు యేసు రక్తం చేత దేవుని బిడ్డగా మార్చబడిన ఎవరుంటారు కాపుదాలు? ఇప్పుడు ఎవరైనా పోలీసు ఎవరైనా కాపులా పెట్టుకోవాలంటే జీతాలు ఇవ్వాలి కదా, ఇవ్వాలా? ఎంత ఇవ్వాలి? 20-30 కదా. పోలీసులకి ఎంత జీతాలు? లక్షలు ఉంటాయి కదా, 80,000 ఉంటాయి కదా. సీనియర్లకి 89,000 ఉంటాయి కదా. ఇస్తామా మనం? ఎంత గొప్ప భాగ్యం! దోతులకు లేని అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా, నా నిలువెల్ల నిండి ఉన్నావు. నా మనసాలని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము. హల్లెలూయా. రాజులు రాసిన 2వ గ్రంథం 6వ అధ్యాయము. ఇక్కడ దైవజనుడైన ఎలీషా గారు గుడారం చుట్టూ ఎలా ఉన్నారు చూద్దాం. 6వ అధ్యాయం 14 నుంచి మనం చదువుతాం. కాబట్టి రాజు అచ్చడికి గుర్రములను రథములను గొప్ప సైన్యం పంపెను. రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా అవును, దైవజనుడైన అతని పనివాడు, దైవజనుడి దగ్గర ఒక పనివాడు ఉన్నాడు. దైవజనుడు అంటే ఎలీషా గారి దగ్గర ఒక పనివాడు ఉన్నాడు. ఆయన పొద్దున్నే బయటకు వచ్చాడు. పొద్దున్నే బయటకు రాగానే ఏమంటున్నాడు? గుర్రాలు రథాలు గల సైన్యం పట్టణము అయ్యా మన చుట్టూనే అయ్యో అని కేకేస్తాడు. అయ్యేవాడా మనం ఏం చేయదు మన దైవజనుడు చెప్తాం. దైవజనుడు ఏమని ప్రార్థన చేశాడు? ఏమని ప్రార్థన చేశాడు? చెప్పండి, ఏమని ప్రార్థన చేశాడు? భయపడకోము. చెప్పండి నాతో పాటు చెప్పండి. భయపడవద్దు. చెప్పండి అందరూ, భయపడవద్దు. మన పక్షంలో ఉన్నవారు వచ్చిన శత్రువుల కంటే అధికులై ఉన్నారు. ఈ గుడారం చుట్టూ ఎవరున్నారు? ఇలా నీ మందిరం చుట్టూ ఎవరున్నారు? నీ చుట్టూ ఎవరున్నారు? దేవుని దూతలు కాపుదాలు ఉన్నారు. వారి కంటే అధికులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువు. వీడు చూచినట్టు దయచేసి నీ కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా. ఆమేన్ చేద్దామా? కళ్ళు దేవుడు తెరిచి ఆయన అద్భుతాలు చూచుగాక. అసలు ఏకంగా నీ చుట్టూ దేవుని దూతలు ఉన్నారా లేదా? నీ కళ్ళు తెరవాలి. ఇప్పుడు మన కళ్ళకి ఏమున్నాయి? పొరలు ఉన్నాయి.
అది యేసు నామములో విడుదల పొందుతుంది. శత్రువులు వదడాలి. ఇక్కడ అర్థం ఏంటంటే సమస్య. నీకు ఎలాంటి సమస్య ఉందో, ఎలాంటి బాధ ఉందో, సాక్ష్యం ఏంటో రాజ్యమానికి సాక్ష్యం చాలా గొప్పది. మరి ఏందా కొద్దిసేపు ఏందా మన గురువారం చెప్పినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు వారి అంతా నలిగిపోయి ఉన్నారో ఇప్పుడు ఆ మాటలు విందాం. దేవునికి మహిమ కలుగుగాక. మూడో టైం లేదు కాబట్టి నేను దాటేస్తాను. ఇంకా మరి చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. ఏ దుష్టుడు వెలిపెట్టిన చూపుతో ఉన్నాడో వాడిని దేవుడు అణగదొక్కునుగాక. మూడో మాట రాజు రాసిన 2వ గ్రంథం 19వ అధ్యాయం 3వ మాట జడ్జిమెంట్. 3వ మాట ఏంటంట? చెప్పండి, అందరూ చెప్పండి. న్యాయ తీర్పు నీకు కలుగునుగాక. హల్లెలూయా. నీకు న్యాయం కలుగునుగాక. రాజు రాసిన 2వ గ్రంథం 19వ అధ్యాయం 32 నుంచి వచ్చిన. కాబట్టి అష్షూరు రాజు గురించి రాడు కదా. 35 వచ్చిన చదవం డైరెక్ట్ గా. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండు పేటలోంచి వచ్చి 185,000 ఎంతమంది? చెప్పండి, ఎంతమంది? 85 కాదు, 85,85,000 మందిని అర్థం చేశారట. దేవుని స్తోత్రం. నీకు చుట్టూ ఒక దూతను పెడితేనే 1,85,000 మంది దూతలు దేవుడు నిన్ను బెదిరిస్తున్నారా? నిన్ను లేకపోతే నీ విశ్వాస జీవితాన్ని చెడగొడుతున్నారా? నీ మందిరానికి వస్తుంటే అబ్బో వెళ్తుందిలేనా అని నీ వెనక నుండి భయంకరమైన మాటలు పలుకుతున్నారా? దేవుడు వారిని ఏం చేయబోతున్నాడు? ఒక దూత ఎంతమంది చంపగలరు? ఆ విశ్వాసం కోసం దేవుడు కదా. విశ్వాసం సైతం కలిగిన ప్రార్థన ఏమైందట? రోగిని స్వస్థపరిచింది. అదేవిధంగా భయంలో నుంచి కూడా దేవుడు విడిపించిన దాకా దేవునికి స్తోత్రం. ఏమైనా వాదించే వారు 8వ గ్రంథంలో ఉంది 50వ అధ్యాయము 34 వచనంలో కబురు దిగారు. 8వ గ్రంథం 50వ అధ్యాయం 34 వచనంలో నేను బాగుగా వాదించేవారు ఎవరైనా ఉంటే దేవుడు వారిని కట్టడి చేయబోతున్నాడు. ఆయన వారు వ్యాఖ్యం చేయబోతున్నాడు. పక్షాన కడముట్టించబోతున్నాడు. దేవుని బిడ్డలను కనుక్కోవడం అంటే అది చాలా మంది తెలియదు అనుకుంటే విషయం. వాళ్ళకి ఎవరన్నారు అనుకుంటున్నారేమో, వాళ్ళకి అప్పులు లేదు అనుకుంటున్నారేమో. దేవుడి గురించి కాపురా పెట్టి దేవుడే వారిని, దేవుడు అంటే మన పక్షాన స్వయంగా వచ్చి వాదించబోతున్నాడు. చదువుతారా? మన విమోచకుడు ఎవరు? బలవంతుడు. బాగుగా వాదించి అంతం చేయబోతున్నది. కడముట్టించబోతున్నాడు. ఈ నెలలో దేవుడు అంటే కార్యక్రమం జరిగించాడు. మన కొరకు దేవుడు స్థిరపరచు, దేవుని కార్యంలో ప్రారంభించబడ్డాడు. 35వ కీర్తనలో దావీదు గారు అంటున్నాడు, అసలు ఆయన చూడండి ఆయన చక్కగా రాశాడు. 35వ కీర్తనలో యెహోవా నాతో వేద్యమాడు, వారితో వేద్యమాడము, పోరాడండి. చూడండి, దేవుడు దావీదు దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా నాతో వేద్యమాడు, వారితో వేద్యమాడము, నాతో పోరాడు. నువ్వెందుకు వెళ్తావు? చిన్న మాట వెళ్ళిపోయి కూర్చుని నువ్వు మాట అంటే 1000 మాట్లాడతారు. దేవుని బిడ్డలో చులకన. దేవుని బిడ్డలంటే చులకన. వాళ్ళ కళ్ళు తెరవబడితే నీ చుట్టూ ఎవరున్నారు? వాళ్ళ కళ్ళు తెరిస్తే అప్పుడు తెలిసింది. కాబట్టి పని అంటారు, నోటికి వచ్చినట్టు అంటారు. దేవునితో ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, నేను వ్యాఖ్యం ఆడడానికి నేను కాదయ్యా, మీరు నాతో వ్యాఖ్యం ఆడేవారితో మీరు దగ్గరికి వెళ్ళి ఆయనను మనము అడగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 21 నుంచి 23 వరకు. ఇక్కడ హేరోదు గురించి రాసింది. పుట్టులు పెట్టి చచ్చిపోతాడు, ఎందుకుందో మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. నేను చెప్పను ఈ మాటలు, ఎందుకంటే ఈరోజు వాగ్దానం కాబట్టి వాగ్దానం కలిగిన కొన్ని విషయాలు ఇవన్నీ ఇంటికి వెళ్ళి చదువుకోండి. అపోస్తుల కార్యంలో 12వ అధ్యాయం 21 నుంచి 23 వరకు దేవుని బిడ్డలను కలిగించిన వారి పరిస్థితి ఏంటో. 4వ మాట, దేవుడు మనకు బలమును అనుగ్రహించబోతున్నాడు. దేవుడు మనల్ని బలపరచబోతున్నాడు. రాజు రాసిన మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో ఇక్కడ ఏలియా గురించి రాయబడింది. రాజు రాసిన మొదటి గ్రంథం 19వ అధ్యాయము 1వ వచనం చదువుతుంది. అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును అహాబు యెజబెలునకు తెలియజెప్పగా యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం 4వ వచనం చదువు. తాను ఒక దినం ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుని మహాపేక్ష గలవాడై యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొని మాతను అని ప్రార్థన చేశాను. అతడు బదరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతను ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాడు. బలము లేనప్పుడు దేవుని గుర్తొచ్చింది. ఏమైపోతుంది? ఏమైపోతుంది చెప్పండి. భోజనం భోజనం దోత తీసుకొచ్చి ఏం పెట్టిందంట? ఏం భోజనం పెట్టిందమ్మా? చదువమ్మా. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును ఏంటది? కాల్చబడిన అప్పం అంటారు. నీళ్ల బుడ్డియు కనబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాల్చబడాలి మనం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో మనము దేవుని వాక్యం చేత కాల్చబడాలి. కాల్చబడాలి. ఒక ఆదివారం అయితే కాల్చబడ్డామంటే అస్సలు కాల్చబడాలి. దేవుని సన్నిధిలో ఒక పూటకి కాల్చబడితే మనం రోజే ఇంకా సాతానుగాడు రోజు వచ్చి వాళ్ళు ఏం చేస్తాడు? ఏర్పరచబడిన వారి సైతం నా వారే తొట్టిల్లుచున్న కాలమిదే, వేచించుమా భ్రమపరచు ప్రతి ఆత్మను, ఏర్పరచబడిన వారే తొట్టిల్లుచున్న కాలమిదే. అలాంటి వాళ్ళు సేవకులు మాకంటే పెద్ద సేవకులు కానీ లేదా అమ్మగారు కానీ ఎటువంటి వాళ్ళే వాడు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేయాలంటాడు? వాడు ఎప్పుడు దగ్గర ఉంటాడు, పక్కనే పడద్రోయాలను చూస్తాడు. ఒక పూట వస్తే నువ్వేం బలం పొందుకుంటావు, ఏం కాల్చబడతావు, ఏమి స్థిరపరచబడతావు, ఏమి లోతుగా నాటబడతావు. పైన భక్తి అయితే రాతి నేలను పడిన విత్తనాలు ఏమైనా చెప్పండి? రాతి నేల మీద పడిన ఏమైనా ఏమో ఐహిక విచారణ వల్ల ధనభంగం వల్ల ఏమైనా అది ఏరు లేనందున చెప్పండి, ఏరు లేనందున రాతి నేల పడిన విత్తనం ఏరుంటుందా? తమ పెద్దలు మీరు చెప్పండి అయ్యారు. రాతి నేల పడిన విత్తనం ఎంతవరకు ఉంటుంది? కొంత ఎత్తు లోపలికి, తర్వాత ఏరు లోపలికి వెళ్ళదు. మంచి నేల పడిన విత్తనం ఏమైంది? లోతుగా కనబడి యోగ్యమైన మంచి మనసులో వాక్యం అంటే నూరంతర ఫలం పొందుకుంటాం. నూరంతరం ఇప్పుడు ఏదో కష్టమే కాబట్టి ఇదిగో ఈ వాక్యం నేను 2 గంటలు చెప్తే కానీ ఇది అట్లాంటిది ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఈ ఒక్కపూట శనివారం అనేది చాలా శ్రేష్టం. ఎప్పుడో ఒక పూట రాలేకపోతుంది. నైట్ అయినా సమయం పగలు సాయంత్రం ఇలాగే వాగ్దానం ఉండేది. అంత్య దినములు ఏ కాలం ఇది? అంత్య దిన. ఇదే కాలం, ఇది చివరి గడియ, ఇది అంత్య దినాలు. కాలము బహు కొంచెముగా ఉంది. వస్తానన్న వాడిగా వచ్చే రాబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 22వ అధ్యాయము ఈ మాట చదువుకుని
మనం ముగించుకుందాం. ఇంకా చాలా విషయాలునే చాలు. 39 నుంచి 44 వరకు చదువుకుందాం. తరువాత ఆయన అందులో 44 వచ్చిన చదివేసి చాలు. ఆయన వేదనపై మరింత ఆతురంగా ప్రార్థన చేయగా ఆయన చెమట నీడబడుచున్న గొప్ప రక్తము బిందువు వలె ఆయను. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారి దుఃఖము చేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు కూడా ప్రార్థన కావాలా? యేసు ప్రభు వారు కూడా ఇక్కడ ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. ఇది చాలా సబ్జెక్ట్, చాలా విషయాలు చెప్పేది కాబట్టి మనం దేవుని చిత్తము ఎరిగి శోధనలో పడకుండా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏడు జాగ్రత్తలో ఉన్నాం. ఇప్పుడు బలానందలో పాల్గొనడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నాం? ప్రభు సన్నిధి, ప్రభు భోజనం పెట్టండి. చక్కగా ఎంతం చేయి, పూర్తిగా పెట్టండి. బలానందలో పాల్గొనడానికి నువ్వు సిద్ధమైన దేవుడు దీవించింది. ఆమేన్. దేవుడి మాటలను మొదటిగా మనం ఈ నెలలో దేవుడు అంటే మార్చి నెలలో దేవుడితో మనకి ఏం చేయబోతున్నాడు? చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి కానీ ఈ దేవుడి మాటలు మన హృదయంలో వాగ్దానాన్ని స్థిరపరచుకుందాం. ఆమేన్. సాక్షి